హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్య ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక 5 నిమిషాల తర్వాత ఆ గదిలోకి వచ్చిన బాడీ గార్డ్స్ ఆ గదిలో ఉన్న మంజునాథ్ని కంగారుగా బయటికి తీసుకువెళుతూ ఉన్నారు. అతని శరీరం మొత్తం రక్తంతో తడిచిపోయి ఉంది. అది సీసీటీవీ ఫుటేజ్లో చూసిన మేఘనకి విషయం అర్థమవడంతో, ధాత్రి, భలే దొరికావే నువ్వు నాకు. అసలు ఎవరితో పెట్టుకోకూడదో అలాంటి రాక్షసుడితోటే పెట్టుకున్నావు. అమ్మాయిలను చూస్తేనే పిచ్చెక్కిపోతాడు వాడు. అలాంటిది నీ అంత అందాన్ని చూస్తే ఊరికనే ఉంటాడు అనుకుంటున్నావా? పైగా వాడిని గాయపరిచింది నువ్వే అని వాడికి తెలిస్తే నిన్ను వాడి నుండి రక్షించడం ఎవ్వరి తరమూ కాదు. చివరికి నా ఆకాష్నే తలుచుకున్నా కూడా వాడిని ఏమీ చేయలేడు. ఇంక నీ జీవితం అవుట్ అని అనుకుంటూ తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తూ ఉంది మేఘన. రాత్రంతా బాగా ఆలోచించిన తనూజ ఇంకా తనని భారీగా ఒప్పుకొని అతని దగ్గర జీతం లేని పని మనిషిలా పడి ఉండడం అనవసరమని అనిపించడంతో కష్టంగా ఉన్నా సరే ఒక నిర్ణయానికి వచ్చి తన బ్యాగ్ తీసుకుని అందులో తన బట్టలన్నీ సర్దుకుంటూ ఉంది. అది చూసిన రేఖ, ఏం చేస్తున్నావక్క? ఎక్కడికైనా వెళుతున్నావా? బట్టలు సర్దుతున్నావు అని అడిగింది. హా, వెళుతున్నా చెప్పింది తనుజ. ఎక్కడికి? బావకి చెప్పావా? ఆయన ఒప్పుకున్నారా అడిగింది రేఖ. ఎక్కడికి అన్నది నాకు తెలియదు. ఇక మీ బావకి చెప్పవలసిన అవసరం అయితే నాకు లేదు చెప్పింది తనుజ. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? రాత్రి చెప్పకుండా ఒక్క గంట బయటికి వెళ్ళిన అందుకే నా చెంప వాచిపోయేలా కొట్టాడు నీ మొగుడు. అలాంటిది అతనికి చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళుతున్నావో తెలియకుండా వెళ్ళిపోతాను అంటే నిన్ను ప్రాణాలతో వదులుతాడు అనుకుంటున్నావా ఆ రాక్షసుడు? అంటూ కోపంగా అంది రేఖ. వదలకపోతే చంపేమనవే, చంపేమను అంటూ గట్టిగా అరిచింది తనుజ. ఆ అరుపు విని షాక్ అయిన రేఖ అలా చూస్తూ ఉండిపోయింది. చంపేస్తే కనీసం అప్పుడైనా నాకు ఈ నరకం నుండి విముక్తి లభిస్తుందేమో. నేను చూస్తూనే ఉన్నాను. 1 కాదు 2 కాదు, 8 నెలల నుంచి చూస్తూనే ఉన్నాను. ఏ ముహూర్తాన నన్ను పెంచిన వాళ్ళ బ్లాక్మెయిల్కి లొంగిపోయి ఈ తాళిని నా మెడలో కట్టించుకున్నానో అప్పటి నుంచి నాకు దరిద్రం పట్టుకుంది. అరే, నన్ను మనిషిగానే చూడని ఆ వ్యక్తి దగ్గర నేనెందుకు ఉండాలి? నేను కూడా ఇష్టపడి ఏమీ ఈ పెళ్లి చేసుకోలేదు కదా. కష్టంగానే చేసుకున్నాను. చేసుకున్న మొదటి క్షణం నుంచి ఎప్పుడు అతని నుంచి దూరంగా పారిపోదామా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకా ఎదురు చూసే ఓపిక నాకు లేదు రేఖ. ఇక్కడే ఇంకా కొన్నాళ్ళు ఉంటే నేను మనిషిని అన్న సంగతి కూడా నేను మర్చిపోయేటట్లు ఉన్నాను. ఇంకా నా వల్ల కాదు. అందుకే ఇక్కడి నుంచి ఎవ్వరికీ కనిపించకుండా, ఎవ్వరికీ చెప్పకుండా దూరంగా వెళ్ళి నా బ్రతికేదో నేను బ్రతుకుతాను. నా ప్రాబ్లమ్స్ ఏవో నేనే తీర్చుకుంటాను అని ఒక్క నిమిషం ఆగి మళ్ళీ ఆమె మాట్లాడుతూ, ఒకరి మీద ఆధారపడుతూ మరొకరి కాళ్ళ దగ్గర పడి ఉంటూ నేను బ్రతకలేను. నాకు ఈ జీవితం వద్దు సీరియస్గా అరిచి చెప్పింది తనుజ. కాళ్ళ దగ్గర పడి ఉండమని నీకు ఎవరు చెప్పలేదే? అంతకన్నా సీరియస్గా వినిపించింది ఒక వాయిస్. దాంతో అటువైపు తిరిగి చూసిన వారికి కోపంగా వారి వైపే చూస్తూ కనిపించాడు ధీరజ్. అతని వైపు ఒక్కసారి అసహ్యంగా చూసి మళ్ళీ తన బ్యాగ్లో తన బట్టలు సర్దుతూ ఉంది తనుజ. అంటే వెళ్ళిపోదాము అని ఫిక్స్ అయిపోయావన్నమాట అడిగాడు ధీరజ్. ఉండవలసిన అవసరం లేదన్నప్పుడు వెళ్ళిపోవడమే మంచిది సీరియస్గా చెప్పింది తనుజ. అలాగే వెళ్ళిపో, నిన్ను ఎవరు ఉండమని అడగరిక్కడ అన్నాడు ధీరజ్. అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదులే చెప్పింది తనుజ. ఆమె అంత మొండిగా ఎదురు సమాధానం చెప్పడం అదే మొదటిసారి అవడంతో ధీరజ్ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఇన్ని రోజులు నువ్వు ఇండియన్ పతివ్రతవి, మొగుడు తిట్టినా కొట్టినా వదలకుండా కాళ్ళ దగ్గర పడి ఉంటూ అతన్ని బెదిరిస్తూనో లేక అతనికి భయపడుతూనో కాపురం చేసుకునేలా చేసుకుంటావేమో అని కొంచెం మనసులో అనుమానం ఉండడంతో కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అర్థమవుతుంది. నువ్వు నేను అనుకుంటున్నట్లు ఇండియన్ టైప్ అమ్మాయివి కాదు.
చాలా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయివి అన్నమాట అన్నాడు అతను. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇండియన్ అమ్మాయిలకి మెచ్యూరిటీ ఉండదు అని అనుకుంటున్నారా మీరు? కోపంగా అడిగింది తనుజ. మెచ్యూరిటీ ఉండదు అని నేను అనడం లేదు. కానీ ఆ మెచ్యూరిటీని కేవలం వాళ్ళ మొగుళ్ళకి అంకితం చేసేసి వంటింట్లోనే తమ జీవితాన్ని ఆపేస్తారు. నువ్వు కూడా అలాంటి అమ్మాయివే అనుకుని కొంచెం పొరపాటు పడ్డానులే అన్నాడు ధీరజ్. ఓ అవునా? అయితే మీ ఆలోచన తప్పు. నన్ను వద్దు అన్న వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉంటూ నువ్వే నా ప్రాణం, నీతోనే నా జీవితం అని బతిమలాడుకుంటూ బ్రతికే అమ్మాయిని కాదు నేను. నాకంటూ కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు, వ్యక్తిత్వం ఉన్నాయి. వాటిని అన్నిటినీ సమాధి చేసి మీకు నచ్చినట్లు మీ దగ్గర పడి ఉండవలసిన అవసరం గాని, కర్మ గాని నాకు లేదు చెప్పింది తనుజ. అవసరం లేకపోయినా ఉండాలి గట్టిగా అరిచాడు ధీరజ్. ఆ అరుపుకి అదిరిపడ్డారు వారిద్దరూ. కోపంతో ఎరుపెక్కిన ధీరజ్ కళ్ళని చూస్తూ ఉంటే తనుజకి భయంతో ఒళ్ళు మొత్తం చెమటలు పట్టేస్తుంది. అవసరం లేకపోయినా వండి తీరాలి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవడో ఆస్తి ఇవ్వను అని బెదిరిస్తే వాడి బెదిరింపులకి భయపడిపోయి ఆస్తి ఎక్కడ పోతుందో అన్న ఆలోచనతో తల వంచుకుని కళ్ళు మూసుకుని నీ మెడలో తాళి కట్టాను అని అనుకుంటున్నావా? అని అంటూ తనుజ జుట్టు గట్టిగా పట్టుకుని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ధీరజ్ ఇక్కడ. నేను ఏం చేసినా దాని వెనక ఒక పర్పస్ అంటూ ఉంటుంది. నేను సాధించాలి అనుకున్న దానికి నువ్వు ఒక ఆయుధానివి మాత్రమే. అందుకే ఏరి కోరి మరీ పెళ్లి చేసుకుని నిన్ను నా బానిసగా చేసుకుని ఇక్కడికి తీసుకువచ్చాను. అంతేకాని ఆస్తి కోసమో అమ్మా నాన్నల కోసమో కాదు. ఇక్కడి నుంచి నువ్వు అడుగు బయట పెట్టాలి అంటే ఆ అడుగుకి కూడా నా పర్మిషన్ కావాలి. అంతేకాని నాకు అవసరం లేదు, ఆలోచనలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి అంటూ అడుగు బయట పెట్టాలి అని చూస్తే కాళ్ళు నరికి మూలన కూర్చోబెడతాను. ఏమనుకున్నావో? నీకు అవసరం లేకపోయినా నాకు నీతో అవసరం ఉంది. నా అవసరం తీరే వరకు నువ్వు చచ్చినట్లు నా ఇంట్లోనే పడి ఉండాలి. కాదు కూడదు అంటే ఇప్పటి వరకు ఈ ఇంట్లో అయినా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నావేమో. ఇకపై ఆ స్వేచ్ఛ కూడా నీకు లేకుండా చేస్తూ గదిలోనే లాక్ చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు నాలో చూసింది ఒక యాంగిల్ మాత్రమే. నన్ను పూర్తిగా రాక్షసుడిలా మార్చాలని చూడకు. ప్రాణాలతో మిగలవు అని వార్నింగ్ ఇచ్చి ఆమె జుట్టు వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు ధీరజ్. దానికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది తనూజ. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఆమెకి అర్థం కాకపోవడంతో బ్రెయిన్ పనిచేయనట్లు పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ ఉండిపోయింది ఆమె. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న రేఖ కంగారుగా వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి, అక్క కాసిని మంచినీళ్ళు తాగు అంటూ కంగారుగా ఆమెకి కాసిని మంచినీళ్ళు పట్టించింది. ఆ నీళ్లు తాగి జరిగిన దాన్ని అర్థం చేసుకుంటూ ఉన్న తనుజకి తాను ధీరజ్ ప్లాన్లో ఇరుక్కున్నట్లు, అతను కావాలని తనని పెళ్లి చేసుకుని హింసించాలని చూస్తున్నట్లు అర్థమవడంతో ఒక్కసారిగా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఆమె. అది చూసిన రేఖకి కూడా కన్నీళ్లు తిరిగాయి. భయపడకక్క, ఏమీ జరగదు, ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తప్పించుకుందాం అని అంటూ ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంది రేఖ. విండో నుంచి సూర్యకిరణాలు వచ్చి మీద పడడంతో మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉన్న ధాత్రికి తన శరీరం అంతా చాలా నొప్పిలుగా పచ్చిగా అనిపిస్తూ ఉండడంతో ఒక్క క్షణం ఎటూ కదలలేకపోయింది. అబ్బా ఏంటి ఈ నొప్పులు అని అనుకుంటూ ఒక్క క్షణం ఆలోచించిన ఆమెకి రాత్రి తన ఆకాష్తో గడిపిన మధుర క్షణాలు గుర్తు వచ్చాయి. దానితో సిగ్గుగా అనిపించడంతో మెల్లిగా పక్కకు తిరిగి చూసింది. కానీ అక్కడ ఉండవలసిన ఆకాష్ లేడు. ఎక్కడ ఈ మనిషి అని అనుకుంటూ ఆ గది మొత్తం తన కళ్ళతోటే అతని కోసం వెతికింది ఆమె. కానీ ఆ గదిలో ఎక్కడా కూడా అతను కనిపించకపోవడంతో ఆమె సిగ్గుతో పాటు ఆమె మొహంలోని నవ్వు కూడా మాయమైపోయింది. ఏంటి, నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయాడా? ఇలా కొత్త ప్లేస్లో ఎలా ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు? ఒక్కసారైనా ఇక్కడ నేను ఎలా ఉంటానో ఏంటో అని నా గురించి ఆలోచించి నన్ను కూడా తనతో పాటు తీసుకువెళ్ళాలని అనిపించలేదా ఈ మనిషికి? దిగులుగా అనుకుంటున్న ఆమెకి అమ్మా కాఫీ అంటూ గట్టిగా అరిచిన భాగ్యం వాయిస్ వినిపించింది. ఆ అరుపుతో అదిరిపడిన ధాత్రి అయోమయంగా ఆమె వైపు చూస్తూ, నువ్వేంటి భాగ్యం ఇక్కడ?
ఇక్కడ ఉన్నావేంటి? ఇక్కడ కూడా నువ్వు పని చేస్తున్నావా?" అంటూ అడిగింది ధాత్రి. "ఇక్కడ కూడా ఏంటమ్మా? నేను పని చేసేది ఇక్కడే కదా! ఆ విషయం మీకు కూడా తెలుసు కదా! కొత్తగా నన్నడుగుతారేంటి?" అంది భాగ్యం. "నాకు నువ్వు ఆకాష్ గారి ఇంట్లో పని చేస్తావని మాత్రమే తెలుసు భాగ్యం. ఈ హోటల్‌లో కూడా పని చేస్తావు అని తెలియదు" అంది ధాత్రి. "ఏంటమ్మా మీరు? మీ అత్తగారిలాగా తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు. నేనేంటి హోటల్‌లో పని చేయడం ఏంటి? నేను పని చేస్తున్నది ఈ ఇంట్లోనే. ఆ విషయం మర్చిపోయారా ఏంటి?" అంది భాగ్యం. "ఏంటి? ఇది ఇల్లా? హోటల్ కాదా? కానీ ఇది నా రూమ్ కాదు కదా!" అంటూ గది మొత్తం చూస్తూ, "అయినా నేను ఇంటికెలా వచ్చాను?" అయోమయంగా అడిగింది ధాత్రి. "అవునమ్మా, ఇది ఇల్లే. కానీ ఇది మీ రూమ్ కాదు. ఆకాష్ బాబు రూమ్. తెల్లవారుజామున ఆకాష్ బాబే మిమ్మల్ని తీసుకువచ్చి ఈ రూమ్‌లో పడుకోబెట్టి, ఏదో షూటింగ్ ఉంది అంటూ హడావిడిగా వెళ్ళిపోయారు" అంటూ చెప్పింది భాగ్యమ్మ. దాంతో కంగారు పడిన ధాత్రి ఒక్కసారి తనని తాను చూసుకుంది. తన ఒంటిపై లైట్ క్రీమ్ కలర్ నైట్ డ్రెస్ ఉండడంతో ఆమె బుగ్గల్లోకి మళ్ళీ సిగ్గుతో ఎరిపెక్కాయి. "ఒసే ధాత్రి, నీకు మరీ ఇంత మొద్దు నిద్రేంటే బాబు? సార్ గారు నీకు డ్రెస్ వేసింది తెలీదు. నిన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చింది తెలీదు. తన గదిలో పడుకోబెట్టింది తెలీదు. మరీ ఇలా నిద్రపోతే రేపు సార్ ఇంకేమైనా చేసినా కూడా నీకు తెలియకుండానే జరిగిపోతుంది. ఇలా అయితే ఎలానే?" అని తనలో తాను అనుకుంటూ మురిసిపోతూ ఉంది ధాత్రి. అది చూసి, "ఏంటమ్మా అంతలా మురిసిపోతున్నారు? సార్ చేసిన చిలిపి పనులేమైనా గుర్తు వచ్చాయా ఏంటి?" అంటూ అడిగింది భాగ్యం. ఆ మాటతో కొంచెం సర్దుకుంటూ, "అలాంటిదేమీ లేదు కానీ, ఇందాక నువ్వు మా అత్తగారి గురించి అన్నావు కదా! ఆమెకి నిజంగానే అంత తిక్క ఉందా? ఆవిడ ఎక్కడుంటారు?" అంటూ అడిగింది ధాత్రి. "అంతా ఇంతా కాదమ్మా. పవన్ కళ్యాణ్ గారి తిక్కకైనా ఒక లెక్క ఉంది కానీ, మీ అత్తగారి తిక్కకి అసలు లెక్కే లేదు. మంచి శాడిస్ట్ మనిషి. అహంకారం, అలంకారం కాక మనుషుల రక్తాన్ని స్ట్రా వేసుకుని మరీ తాగేస్తూ ఉంటుంది. అందులో నీ అందులోని పని మనుషులంటే అస్సలు మనుషుల కిందే లెక్క కాదు ఆమెకి. ఏదో పూజ ఉంది అంటే 2 రోజులు పని సహాయానికి ఆ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఆవిడ గారి పని మనిషి చేసిన హంగామా ఉంది చూడండి" అంది భాగ్యం. "నిజమా? ఆవిడ మరీ అంత శాడిస్ట్ మనిషా?" అంటూ నోరు తెరిచింది ధాత్రి. "ఇంత చెప్పాక కూడా అంత ఆశ్చర్యం ఎందుకమ్మా? ఆవిడ అలాంటి వారు కాబట్టే సారు మిమ్మల్ని ఆవిడ దగ్గరికి తీసుకువెళ్ళకుండా ఇక్కడే ఉంచారు. లేదంటే ఈ పాటికి మీరు ఆవిడని కలిసి ఉండేవారు కదా!" అంది భాగ్యం. "అది నిజమేలే. నువ్వు చెప్తుంటేనే అర్థమైపోతుంది ఆవిడ ఎలాంటిదో అని. ఇలాంటి మనుషుల్ని కలవకుండా ఉండడమే మంచిది. సర్లే, నువ్వు వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ సంగతి చూడు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను" అంటూ బెడ్ దిగింది ధాత్రి. "సరే అమ్మా, ఆ సంగతి నేను చూసుకుంటాను. కానీ మీరు మాత్రం కొంచెం వేడి నీళ్ళతో స్నానం చేయండి. అలా చేశారు అంటే ఒంటి నొప్పులు తగ్గుతాయి" చిన్నగా నవ్వుతూ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది భాగ్యం. ఆ మాటకి సిగ్గుపడుతూ వాష్‌రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆఫీస్‌కి బయలుదేరింది ధాత్రి. ఆమె ఆఫీస్‌కి వెళ్ళేసరికి అక్కడ వాతావరణం అంతా చాలా సీరియస్‌గా ఉంది. ఎవ్వరి మొహం చూసినా ఆ మొహంలో విచార ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండే ఆఫీస్ స్టాఫ్ ఈరోజు ఇంత డల్‌గా, బాధగా కనిపిస్తున్నారు? ఏం జరిగింది అని మనసులో అనుకుంటూనే ముందుకు వెళుతూ ఉన్న ధాత్రికి అడ్డంగా వచ్చాడు ఆ ఆఫీస్‌లో పనిచేసే అటెండర్. అతను చూసి, "ఏం జరిగింది? ఆఫీస్ అంతా ఏంటి ఇంత బాధగా కనిపిస్తుంది? ఏమైంది?" అని అంటూ అడిగింది ధాత్రి. "అసలు ఆఫీస్‌లో ఏం జరిగింది? ఆ జరిగింది తెలిస్తే ధాత్రి పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి."